హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ మూవీని తీసుకొస్తున్నాడు ప్రశాంత్ వర్మ. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేస్తే, ఒక మూవీ స్టోరీని ఒకే పార్ట్లో చెప్పలేకపోతే 2 పార్ట్స్గా తెరకెక్కిస్తూ మన వాళ్ళకి అలవాటైంది. అది బాహుబలి కాడ నుంచి. బాహుబలి స్టోరీ పెద్దది, అందుకే పార్ట్ 1 పార్ట్ 2 తీశారు. అలాగే పుష్ప పార్ట్ 1 పార్ట్ 2, సలార్ పార్ట్ 1 పార్ట్ 2, కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సైంద మూవీ హిట్ అయింది, బాగుంది. అలాగే సైకో పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు మన శైలేష్ కోలును. అలాగే హనుమాన్ మూవీకి రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు గుంటూరు గారు మూవీకి పోటీ వచ్చి కూడా అంత పెద్ద హిట్ అయింది ఫ్రెండ్స్. మూవీ చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉండిద్ది. రాముడికి హనుమాన్ మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటి? సీక్వెల్పై భారీ హైప్ పెంచేశాడు ప్రశాంత్ వర్మ. ఏమన్నా హైపా? ఈ మూవీని 2025లో తీసుకొస్తున్నా అని క్లియర్గా చెప్పగానే చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా యాక్టింగ్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే సంక్రాంతికి విన్నర్ మన హనుమాన్ మూవీయే. అలాగే సైందో మూవీ బాగుంది. నాసామిరంగా మూవీ ఇంతవరకు చూడలేదు కాబట్టి ఈరోజు సాయంత్రం రివ్యూ వస్తుంది. ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది మూవీకి కూడా. ఈ మూవీ కూడా హిట్ అయినట్టే. ఈ సంక్రాంతికి ఒకే ఒక్క మూవీ ఫ్లాప్ అయింది, అది కూడా గుంటూరు కారం. మిగతా హనుమాన్, సైందో, నాసామిరంగా ఇవి హిట్స్ మూవీసే. ఇక హనుమాన్ మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి. మూవీకి ఈ 3 రోజులు టికెట్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి ఫ్రెండ్స్, థియేటర్స్ దగ్గర. అలా ఉంది క్రౌడ్. మూవీ అయితే చాలా బాగుంది, హిట్ కొట్టాడు మన తేజ సజ్జా. ఈ వీడియో వచ్చండి.